హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు అప్పటికప్పుడు టేస్టీగా ఇలా అన్నంలోకి తడికారాన్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చూస్తుంటేనే నోట్లో నీరూరుతాయండి. మా ఇంటి దగ్గర ఉత్తర కర్ణాటక ఆంటీ చేసే ఫేమస్ తడికారం అండి. రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇలా అన్నంలో వేడి వేడిగా వేసుకొని తింటే అబ్బా ఏమీ రుచి అనాల్సిందే అండి, అంత కమ్మగా ఉంటుంది. ఇలా మనం రోట్లో నూరితే దాని రుచి ఇంకా డబుల్ అయిపోతుందండి, అంత కమ్మగా ఉంటుంది. తింటుంటే తినాలనిపిస్తుందండి. ఒక 4-5 ముద్దలు ఎక్కువనే తింటారు, అంత కమ్మగా టేస్టీగా చాలా బాగుంటుందండి. నోటికైతే సూపర్గా పుల్ల పుల్లగా కారం కారంగా భలే రుచిగా ఉంటుందండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా కమ్మగా నూరూరించే ఈ తడికారం పచ్చడిని ఎలా చేయాలో ఆ సింపుల్ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను తడికారం కోసం ఎండుమిరపకాయలు పైన ఇలా తొడుమలు తీసేసుకోవాలండి. ఇక్కడ నేను కారం తక్కువగా ఉండడానికి కాశ్మీర్ కారం సగం తీసుకున్నానండి, సగం ఏమో నార్మల్ కారం తీసుకున్నాను. ఒకవేళ మీరు ఎక్కువ స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు అలా చేసుకోవచ్చు, తినని వాళ్ళు ఇలా తీసుకోవాలండి. 2 ఎల్లిపాయ గడ్డలు తీసుకోవాలండి, 2 ఉల్లిపాయలు మీడియం సైజు తీసుకోవాలి. ఇప్పుడు పైన తొడుమల్ని తీసుకోవాలండి ఇలా కారము. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇక్కడ ఎల్లిపాయ గడ్డలను కూడా ఇలా తీసుకోవాలండి, పైన పొట్టు తీసే అవసరం ఉండదండి, పాయలుగా విడదీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయల పైన చెక్కును కూడా తీసేసుకోవాలండి. ఉల్లిపాయలను ఇలా తీసుకోవాలి, పైన తొక్కను ఇలా ఉల్లిపాయలు మొత్తం పొలుచుకోవాలండి. పైన ముక్కలుగా చేసుకునే అవసరం ఉండదండి ఈ తడికారానికి. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు మనం వేయించుకోవాలండి. ఇక్కడ నేను ఇలా పరాటా స్టాండ్ పెట్టుకున్నానండి, మీరు ఇలా లేకపోయినా చాకుతో అయినా ఇలా కుచ్చి మనం ఇలా కాల్చుకోవచ్చండి. ఉల్లిపాయల్ని అన్ని వైపులో మంచిగా కాల్చుకోవాలండి, టేస్ట్ చాలా బాగా వస్తుందండి ఈ కడికారానికి ఇలా చేసుకోవడం వల్ల. అన్ని వైపులో మంచిగా కాల్చుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడి అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మంట ఉంచి ఎండుమిరపకాయలను బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుందండి కారానికైతే. మీడియం ఫ్లేమ్లో మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు, మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా క్రిస్పీగా అయ్యే వరకు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. అప్పటికప్పుడు ఒక 5 నుంచి 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారించుకోవాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనము ముందుగా వెల్లుల్లి వేసుకోవాలండి. మనం ఇలా పాయలుగా విడదీసుకున్న వెల్లుల్లి వేసుకోవాలండి, పొట్టు తీయకుండానే వేయాలండి. కొంచెం ఇలా చిన్న పిడికెడు కొత్తిమీర కూడా వేసుకోవాలండి. మీరు కావాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. నేనైతే దీంట్లో కొత్తిమీరే వేస్తున్నాను, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఇలా వేయించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో చిన్న చింతపండు ముక్క వేసుకోవాలండి, ఎక్కువ వేసే అవసరం లేదు, ఎక్కువ పుల్లగా అయిపోతే కూడా టేస్ట్ అంత బాగుండదండి. ఇప్పుడు నేను ఇక్కడ రోల్లో దంచుకుంటున్నానండి. మీరు ఈ ప్రాసెస్ని మిక్సీలో అయినా చేసుకోవచ్చు. ముందుగా ఎండుమిరపకాయలు చల్లారిన తర్వాత ఇలా దంచుకుంటే క్రిస్పీగా ఉంటాయి కదండి, తొందరగా దంచుతాయి. ఇలా మనం రోల్లో దంచుకోవడం వల్ల చట్నీకి టేస్ట్ చాలా బాగా వస్తుందండి. మీరు కావాలంటే మిక్సీలో అయినా ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా స్పూన్తో మిక్స్ చేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ మంచిగా మెత్తగా దంచుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా స్పూన్తో మిక్స్ చేసుకుంటూ మధ్యలో ఇలా మనం దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రోడ్లో దంచిన పచ్చడి టేస్ట్ వేరే ఉంటుందండి. ఇప్పుడు ముందుగా మనము వేయించుకున్న వెల్లుల్లి ఇంకా కొత్తిమీర కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలండి. కొంచెం ప్రాసెస్ లేట్ అవుతుంది కానీ టేస్ట్ బాగుంటుందండి. ఇలా మీకు ఇష్టం లేని వాళ్ళు మిక్సీలో అయినా చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుందండి మిక్సీలో అయితే. కానీ ఇలా రోల్లో దంచుకోవడం వల్ల టేస్ట్ బాగా వస్తుందండి. ఇప్పుడు ఇలా మెత్తగా దంచుకోవాలండి. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత చూడండి, ఉల్లిపాయ పైన తొక్కు కాస్త నల్లగా అయిందని తీసేసుకున్నానండి. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి.
ఇలా మనం కాల్చుకున్న ఉల్లిపాయలు వేసుకొని దంచుకుంటే టేస్ట్ బాగా వస్తుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, తెలుస్తుంది ఎంత బాగా వచ్చిందో. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మెత్తగా దంచుకోవాలండి. మిక్సీలో అయితే కాస్త ప్రాసెస్ తొందరగా అయిపోతుందండి ఇలా చేస్తే. ఇప్పుడు ఇలా చూసుకుంటూ మెత్తగా దంచుకోవాలండి, ఇలా కింద పడకుండా. ఇలా అన్ని వైపుల్లో మంచిగా ఇలా దంచుకోవాలండి, అన్ని ఇంగ్రీడియంట్స్ మెత్తగా అయ్యే వరకు. చూడండి ఇలా మెత్తగా దంచుకోవాలండి. ఇక్కడ మీకు లెంతీగా అవుతుందని నేను కాస్త దంచిన తర్వాత చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. నేను తిన్న తర్వాతనే తెలుస్తుంది ఎంత కమ్మగా ఉందో ఈ కారం అయితే. నోటికైతే కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఇలా స్పూన్తో చూడండి, ఇలా మరీ మెత్తగా కాకుండా ఇలా కాస్త బరకగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఈ కారాన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకొని తింటే అబ్బా ఏమి రుచి ఉంటుందండి, చాలా చాలా బాగుంటుందండి. అన్నం మొత్తం దీంతోనే తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. మెతుక్కు మిగిలించకుండా తింటారండి, అంత కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు ఇలా గిన్నెలోకి మొత్తం వేసుకోవాలండి. ఈ కాడానికి మనము పోపు కూడా పెట్టే అవసరం లేదండి, ఇలానే తిన్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీకు ఇష్టం ఉంటే పోపు పెట్టుకోండి, నేనైతే ఇక్కడ పోపు పెట్టట్లేదండి. ఇదే రోల్లో కాస్త అన్నం వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. రుచి అయితే చాలా బాగుంటుందండి. ఇలా మిక్స్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. మీరు కావాలంటే టిఫిన్లో కూడా తీసుకున్న ఈ చట్నీ బాగుంటుంది, కానీ అన్నంలో అయితే సూపర్గా ఉంటుందండి. ఇక్కడ రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. కారం ఎక్కువ అనిపిస్తే స్పైసెస్ మిరపకాయలు తక్కువ వేసుకోండి, స్పైసెస్ ఉన్నవి. అదే మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఎక్కువైనా వేసుకొని చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా కారం కారంగా తింటుంటే రుచి అయితే ఆహా అనాల్సిందండి, అంత అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ కారాన్ని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.